హంపీలో హనుమంతుల వారు ఆగ్రహంతో పైకి లేచి కేకలు వేస్తారు. ఆ కేకలు విన్న ఎంతో మంది ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారని బ్రహ్మంగారు కాజ్ఞంలో ఉంది. మనల్ని 2 సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు మరెన్నో రాబోతున్నాయని తెలిపారు. కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వీడి వింధ్య పర్వతానికి వెళ్తారట. పోతులూరి వీరబ్రహ్మంగారు వీరి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి, ఎన్నో జరగబోతున్నాయి కూడా. అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు, 2026లో ఏం జరగబోతున్నాయి, ఆయన రాసిన అసలైన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? బ్రహ్మంగారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన మనం బ్రహ్మంగారు అని పిలుచుకుంటాం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఎన్నో యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను ఎవరు ఆపలేరు, వాటిని ఏవి సృష్టించలేవు. అది నిజమే. ప్రస్తుతం మనం ఎన్నో టెక్నాలజీస్ చూస్తున్నాం. ఏఐ ఇంటెలిజెన్స్ తో అధునాతనమైన రోబోట్స్ ని తయారు చేశారు. ఎన్నో యంత్రాలు తయారు చేస్తూనే ఉన్నారు, కానీ మనిషి పుట్టుక ఇచ్చే యంత్రం రాలేదు. పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే యంత్రాంగాలు అంత టెక్నాలజీ ఇంకా రాలేదు. నిజం చెప్పాలంటే ఇటువంటివి తీసుకురావడం అసాధ్యమే అని చెప్పాలి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారంట. అలానే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులు కూడా కొనుక్కోలేనంతగా పెరిగిపోతుందంట. ఇప్పటికే మనం 2 సంవత్సరాల కిందట ఉన్న ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతుందని చెప్పవచ్చు. అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా కాలుష్యమైపోతాయని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో తెలిపారు. ఇది నిజమే. ఈ కాలంలో కల్తీ లేని పండ్లు దొరకడం కూడా కష్టమే అని చెప్పవచ్చు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వంటి వచ్చి ప్రపంచం బాగా పాడవుతుందని చెప్పారు బ్రహ్మంగారు. కపట యోగులు మరి బాబాలో చెప్పుకునే దొంగ బాబాలు ఎక్కువ అవుతారని వారి కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు. మనం ఇటువంటి వారి గురించి, వారు చేసే మోసాల గురించి వార్తల్లో చాలా సార్లే విన్నాం. భార్య మరియు భర్త ధనం కోసం ఒకరినొకరు వేధించుకుంటారు. ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉన్నాం. అడవి మృగాలు అడవి ప్రాంతాన్ని వదిలి నగరంలోకి వచ్చి మనుషుల్ని బాధ పెడుతుంటాయి. రోజు రోజుకి అధర్మాలు పెరుగుతున్నాయి. కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి. ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు. శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ మహాశివుడు మనుషులతో మాట్లాడతారని చెప్పారు బ్రహ్మంగారు. శ్రీశైలంలో దక్షిణం వైపు కొండ నుంచి రాళ్లు దొర్లుతాయి. అందు కారణంగా భయంకరమైన జన నష్టం సంభవిస్తుందట. యుద్ధాలు జరుగుతాయి. వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం. అలానే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవించబోతుంది. అమెరికాలో ఎన్నో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి ఆస్తి మరియు జన నష్టం సంభవించబోతుంది. నోటి మాటను జనం నమ్మరు, కాగితం మీద రాసిన దానికి విలువ ఉంటుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్న రిజిస్ట్రేషన్స్ అయినా, లోన్స్ అయినా, ఇతర పనులైనా కాగితం మీద రాస్తేనే కదా జనాలు నమ్మేది. పల్నాడు సిమ్ లో ప్రజల్ని మోసం చేసి వారి సంపదంతా ఒకడు దోచేస్తాడు. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అదేమిటంటే ఒక 6 సంవత్సరాల పాప ఒక పాపకి జన్మనిస్తుందట. గండికోటలో మందు సామాన్లకు నింపంటుకొని భారీ జన నష్టం సంభవించబోతుందట. కంచర్లకోట అనే గ్రామంలో కోడి మాట్లాడుతుంది. నెల్లూరు నగరానికి ముప్పు వస్తుంది. అంతేకాదు గత జన్మలో జరిగిన విశేషాలన్నీ 3 ఏళ్ల బాలుడు చెప్తాడు. ఎంతో మంది స్వాములు తామే దేవుళ్ళని చెప్పుకొని తిరుగుతుంటారు. అలానే ఎంతో విచిత్రంగా పంది ఒక ఏనుగుకి జన్మనిస్తుందని చెప్పారు బ్రహ్మంగారు. ఇంకా బ్రహ్మంగారు చెప్పిన జరగబోయే సంఘటనలలో ఇది కూడా ఒకటి. దాదాపు 5000 సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించదు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటికే కాశీలో ఉన్న గంగా నది రోజు ఫ్యాక్టరీలో వదిలే వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది. ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాలకే అది జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగిపోయి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు. రోజు మన దేశంలో జరిగే దారుణాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా. ఎర్ర చీమంత వస్తువు ఏనగంత సమానమై ధనమిచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. అంతగా ధరలు పెరిగిపోతాయట. అలానే వివాహం తర్వాత కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని వారి కాలజ్ఞానంలో ఉంది. కులాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట. ఇది ఈ కాలంలో బాగా జరుగుతుంది. దేవతల్ని, గురువుల్ని, బ్రహ్మలని దూషిస్తారు. ఇప్పుడు జరుగుతున్న మత గొడవల వల్ల ఒకరి దేవుల్ని ఒకరు దూషించడం మనం చూస్తూనే ఉన్నాం. శాంతవంతులు కోపిష్ఠులు అవుతారట. పాడి పంటలు తరిగిపోతాయి. పైరుకు తెగుళ్ళు, రైతుకు దిగుళ్ళు మిగులుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. మున్నమోపులు ముత్తైదులు అవుతారని పునర్వివాహం చేసుకుంటారని చెప్పారు. అధిక నిద్ర, అధిక ఆహారం కలిగిన జనాలు సోమరిపోతులు అవుతారని చెప్పారు. అలాగే వారికి రోగ భయాలు కలుగుతాయట. గొప్ప క్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సంపదను 6 మంది గజ దొంగలు దోచుకుంటారట. దీంతో ఆ స్వామివారి కుడి భుజం అదరడం మొదలవుతుందట. దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి. కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వీడి వింధ్య పర్వతానికి వెళ్తారట. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట. ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువు ఉన్న ఆ దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణా నది తాకుతుందట. శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది. ఇది చూసి నంది పెద్ద రంకి వేస్తాడు.
వినిపిస్తుంది. ఈ రంకె శబ్దం విన్న ఎంతో మంది మరణిస్తారట. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడంతో కొన్ని మహానగరాలు మాయమవుతాయట. 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదట. 13వ రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మంగారు. హంపీలో హనుమంతుల వారు ఆగ్రహంతో పైకి లేచి కేకలు వేస్తారు. ఆ కేకలు విన్న ఎంతో మంది ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉంది. మనల్ని 2 సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు మరెన్నో రాబోతున్నాయని తెలిపారు. కొన్ని వ్యాధులకి డాక్టర్లు సైతం మందులు లేదా పరిష్కారం కనిపెట్టలేరని చెప్పారు బ్రహ్మంగారు. హైదరాబాద్ మహానగరాన్ని మూసీ మహానది వరదతో ముంచేస్తుంది. ఇక అలానే ఎన్నో బావులు చెరువులు నీళ్లు లేక ఎండిపోతాయని చెప్పారు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒకే కానుపులో 7 మంది పిల్లలకు జన్మనిస్తుందట. బంగారం కన్నా ఇత్తడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని వారి కాలజ్ఞానంలో తెలపబడి ఉంది. శ్రీగిరి ఆలయంలోకి పట్టపగులు ముసళ్ళు వస్తాయని తెలిపారు. యాగంటిలో ఉన్న బసవయ్య కొంచెం కొంచెంగా పెరిగి కలియుగ అంతమున భయంకరమైన రంకె వేస్తుందట. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది. అన్ని రంగాలలో సంఘాలు వస్తాయి. అలానే చిన్న చిన్న వాటికి కూడా ర్యాలీలు స్ట్రైక్స్ చేస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఎద్దులు లేకుండా వాహనాలు నడుస్తాయని చెప్పారు. మనం రోజు వాడుతున్న మోటార్ వెహికల్స్ అన్ని ఇందుకు సాక్ష్యం అని మనం చెప్పవచ్చు. మనుషులు లేకుండా మాటలు వినిపిస్తాయి. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఏది అంటే టెలిఫోన్ కావచ్చు లేదా సౌండ్ స్పీకర్ అని చెప్పవచ్చు. రాజుల పాలన పోయి పరిపాలన ప్రజల చేతికి వస్తుందని చెప్పారు. పాలకులే ప్రజల దగ్గరకు వచ్చి అడుక్కుంటారని చెప్పారు. దీనికి సాక్ష్యంగా ప్రజల వద్దకు వచ్చి ఓట్ల కోసం నాయకులు వస్తున్నారు అని మనందరికి తెలిసిందే కదా. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది అంటే ఇందిరా గారి గురించి 500 ఏళ్ల క్రితమే చెప్పారు. అలానే ఇనుప పట్టాలపై పొగబండ్లు నడుస్తాయని అప్పట్లోనే ట్రైన్ గురించి చెప్పారు బ్రహ్మంగారు. పొట్టివారైన గట్టివారు దేశాన్ని ఒకరు పాలిస్తారని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎత్తులో తక్కువైనా మన దేశాన్ని పాలించారు. ఈయన గురించి వారి కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు. అడవి మృగాలు దేవాలయాలున్న ప్రాంతాల్లోకి చేరి మనుషులను చంపుతాయి అని బ్రహ్మంగారు ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది కూడా జరిగింది. గతంలో అంటే 2023 సంవత్సరంలో తిరుమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని మన అందరికి తెలిసిందే. ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో తాళపత్రాలు కొన్ని మనకు తెలిసినా కొన్ని ఇప్పటి వరకు రహస్యంగానే ఉన్నాయట. ఎంతో వింత కదా. అందుకే ఆయన్ని దేవుడు అన్నారు. ఇన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కూడా ఆయన గురించే మాట్లాడుతూనే ఉన్నాం. ఇలాంటి మరెన్నో సంఘటనలు జరిగాయి, మరెన్నో జరగబోతున్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.